చేస్తానని పోయి ఇంతసేపు అయింది ఇంకా రాలేదు. నాగమణి, ఏందమ్మా ఆమెకిట్లా కనబడిందా? కనిపిస్తే టెన్షన్ ఎందుకే? దాని ఫోను జగదీశ్వరి దగ్గర ఉంది. గట్నా ఎట్లా మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి? ఊరేసుకొని చావాలే. ఛ, దాని ఫోన్ మాత్రమే ఆవిడ దగ్గర ఉందా? లేకపోతే అలివేల్ని దాచేసి నాతో నిజం చెప్పించడానికి ఫోన్ డ్రామా ఆడుతుందా? నాగమణి, ఇదే ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏమైనా ఉంటే చూడు. ఎందుకమ్మా? నేనుండటానికే. చాలే అమ్మా, గింత బంగ్లా పెట్టుకొని కిరాయికుంటానంటవేంది? మజాక్లాడుతున్నావా? మజాక నా మొహమా? ఇప్పుడు వాళ్ళకి నిజం తెలిసిపోతే జరిగేది అదేనే. ఒకవేళ అలివేలు కాకుండా ఫోనే దొరికినా అందులో నా నెంబర్ ఉంటుంది. ఇప్పుడే కదా కాల్ చేశాను. అవు మళ్ళా ఇప్పుడేం చేయాలి? అదే అర్థం కాక టెన్షన్ తో చేస్తున్నానే. ఇటువంటి టైంలో పర్షాన్ కాకుండా ఆరాంగా. నీ మొహం ఆరాం. ఆరాం లేదు, గారం లేదు. సరే, వాళ్ళ ఫోన్లో ఏం చేస్తున్నారో చూసొస్తాను. గదేందమ్మా నేరుగా పులి బొన్లకెళ్తానంటున్నావు? నేను కూడా పులినే కాబట్టి. గింత టెన్షన్ లో కూడా గిస్వంటి గలత్ మాటలు మానవులే. ఛ! చాలా కాస్ట్లీ ఫోన్లా ఉంది కదండి. జాతీయం చేసేస్తావా? మీకు ఈ మధ్య మరీ మాటలు ఎక్కువైపోతున్నాయి. ఏంటనే ఆన్ అయిందా? లేదు, ఆన్ అవ్వట్లేదు. ఆ భాగ్యానికి ఏదో దొరికింది, ఇచ్చేయచ్చు కదా. దాని గురించి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? బాగా చెప్పారు అత్తయ్య. ఏదో 10th క్లాస్ పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. భాగ్యం, భాగ్యం. అమ్మా, ఏందమ్మా? నీకు ఈ ఫోన్ ఎక్కడ దొరికింది? నువ్వు నాతోనే ఉన్నావు కదా. హాస్పిటల్లో దొరికిందా? ఎక్కడో చోట దొరుకుంటుందిలే. ఇప్పుడు ఆ పనికిరాని ప్రశ్నలు ఎందుకు? నువ్వు వెళ్ళి భాగ్యం. అమ్మయ్యా, బతికిపోయాను. ఈ పిచ్చత్తయ్య అప్పుడప్పుడు మంచి పనే చేస్తుంటుంది. లేకపోతే ఆ దలివేలు అని చెప్తే కొంప మునిగిపోతుంది. ఆగు భాగ్యం, అక్షర అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇది నీకెక్కడ దొరికింది? అదేంటండి, ఆఫ్టర్ ఆల్ ఫోన్ దాని గురించి మీరు. నువ్వు కాసేపు నోరు ముస్తావా? చెప్పు భాగ్యం, నీ మీద పంతానికో పందానికో అడగడం లేదు. అదమ్మా, అది. చెప్పు భాగ్యం, మేమేమి అనుకోలే. దొంగతనం చేసావా? లేదు బాబు, దొంగతనం చేయలేదు. మరి ఆవిడ తొందరలో మర్చిపోతేను తీసుకున్నాను బాబు, అంతే. భగవంతుడా, చెప్పేస్తుంది. ఇప్పుడెలా? ఆవిడే అంటే ఆళ్వాళ్ళు అలివేలా? అవును బాబు. మాటాష్, ఇప్పుడు వీళ్ళీ ఫోన్ ఎక్కడికైనా తీసుకెళ్లి ఓపెన్ చేయిస్తారు. ఇప్పుడెలా? మనం మాత్రం కంగారు పడకూడదు, కనిపెట్టేస్తారు. ఫోన్ ఎవరితో తెలిసినా ఇది టెన్షన్ పడడం లేదంటే దీనికి ఫోన్కి ఏ సంబంధం లేదన్నమాట. అనయ్య, మనం షోరూమ్కి వెళ్ళి ఓపెన్ చేద్దాం పదా. వెళ్ళండి రా, త్వరగా వెళ్ళండి. ఈ ఫోన్ చాలు తన ఆచూకీ తెలియడానికి. నేను వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వద్దండి, ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అదేంటి జగదీశ్వరి? ప్లీజ్ వద్దండి,
శ్రీరామ్ మీరెళ్ళి ఫోన్ ఓపెన్ చేయించండి. ఎందుకత్తయ్యా? ఏమండి, ఆ ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్ తీసి మీ ఫోన్లో వేస్తే సరిపోతుంది కదా. ఓసి పిల్లకాకి ఎంత ఐడియా ఇచ్చావు కదే. గుడ్ ఐడియా. ఎవరో ఏటీఎం అంటమ్మా. 5 నిమిషాల క్రితం ఫోన్ చేసినట్టుంది. అలివేలు, నా పేరుని ఏటీఎంగా ఫీడ్ చేసుకున్నావా? ఏటీఎం వాళ్ళకి ఫోన్ చేయనన్నా. ఆ ఏటీఎం ఎవరో తెలిస్తే మనం అలివేలు ఆచూకీ ఈజీగా కనుక్కోవచ్చు. ఊపిరి జెండా ఎగరే చావుకు ఎదురుగా అడుగై వెయ్ వెయ్ వెయ్య వెయ్. ఏయ్ ఆపేయ్. నేను ఆపను. అలా పక్కకెళ్ళి వినొచ్చు కదండి. ఆ, మీరే పక్కెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, వెళ్ళండి. రండి, అనవసరంగా బురద మీద రాయేస్తే ఏయ్, బురద గిరద అన్నావనుకో. ఏం చేస్తావే? లేఖ ఊరుకోమ్మా. శ్రీరామ్ పదరా, అలా బయటకు వెళ్ళి ట్రై చేద్దాం. కుత 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 ఉడికే పగతో వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ వెయ్ వెయ్ వెయ్య వెయ్. అలాకు బోల్ది హే 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 హే. అలాకు బోల్ది హే 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 హే. ఏ ముషారున్నావమ్మా నువ్వు? ఏ మాత్రం పర్షాన్ కాకుండా మంచిగా మేనేజ్ చేసినావు. కరెక్ట్ టైంలో బాట పెట్టి అలాని పర్షాన్ చేసినావు. ఇప్పుడు చేసుకోమను, చెప్తా. ఏం చేసినావమ్మా? ఏదో చేశానులే కాని. ఇదిగో నాగమణి, ఆ జగదీశ్వర్ గారికి నా మీద అనుమానం వచ్చింది. నిన్నడిగితే నాకేం తెలియదని చెప్పు. ముచ్చట నాకు చెప్పాలా ఏందమ్మా? నేను చూసుకుంటా కదా. ఓకే, నువ్వు పైకెళ్ళు, నేను కిందికెళ్తాను. ఏంటి పాటలు వినాలి? నేను ఇక్కడే ఉంటానన్నా, మరి పైకెందుకెళ్ళావు? నీ మొహం మారినా నీ తెంగరతనం మారలేదే. పాటలు వినడానికి చెవులు చాలే, కళ్ళు అవసరం లేదు తెలుసా? అవేమైనా టీవీలో వస్తున్నాయా నీలాగా గుడ్లు అప్పగించుకొని చూడటానికి? పనికి మాలిన తెలివితేటలు నువ్వును. లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఈ ఏటీఎం అలివేలు మనిషి అయి ఉంటుంది. ఇదిగో శ్రీరామ్, నేనొక మాట చెప్పనా? నువ్వు నోరుమొయ్. కార్తికేయ, అదేదో చెప్తానంటుంది కదా, చెప్పని. అది ఇంటి కోడలని నీ భార్య అన్న సంగతి మర్చిపోయావా? అవును, రేపటి నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని మెడలో వేసుకుని తిరుగుతాను. అప్పుడు ఎవరెవరు నాకేమవుతారో అంత గుర్తుంటుంది. అనయ్య నువ్వు కూడా ఏంటి? పెద్దమ్మేదో అంది, వదిలేయచ్చు కదా. అసలు విననట్టే ఉండు, అప్పుడే చిక్కు ఉండదు కదరా. అంటే ఏంటయ్యా? అమ్మా కాసేపు మౌనంగా ఉంటావా? అరే, ఈశ్వర్ని తీసుకెళ్లిన మనిషి దొరికినట్టే దొరికి తప్పించుకుంది. దాని ఫోన్ మన దగ్గర ఉంది. దాని సంగతి ఆలోచిస్తుంటే నువ్వేంటి అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు? కనీసం ఒక్క నిమిషం అయినా అమ్మ గురించి ఆలోచించమ్మా. సంవత్సరంలో 365 రోజులు నీ చెత్త మనుషుల గురించి ఆలోచించకమ్మా. కార్తికేయ, అక్కే ఉందని అనాల్సిన మాటలన్నీ అనిపించి ఇప్పుడు మళ్ళీ ఎందుకులేండి? రేఖ, నువ్వు నోరు మూస్తావా? వెళ్ళు లోపలికి. అమ్మా, ఈ ఏటీఎం నెంబర్ ఎవరిదో ఇప్పుడే కనుక్కొని వస్తాను. వెంటనే వెడు శ్రీరామ్. అదెవరో గాని అంత తేలిగ్గా వదలను. వాళ్ళని చంపైనా సరే నా మనవణ్ణి తెచ్చుకుంటాను. ఏందమ్మా
మీ ఆయన గా లెటర్స్ తెలుసుకోనికే పోతే నువ్వింత ఆరాంగా కూర్చున్నావేంది? గాళ్ళెవరో తెలుసుకుంటే నీకిట్లా పర్షన్ కాదా? తెలుసుకుంటే అవుతుంది, తెలీదు కదా. అడ్రస్ తెలుసుకోనికే పోతున్నప్పుడు మీ ఆయన ఆడి మొహం. అరే మొగుణ్ణి గట్ల ఆడి ఈడ అనకూడదమ్మా. మేమంటే చదువులేనోళ్ళం అనుకుంటాం. సర్లే, భార్యాభర్తల అనుబంధాల గురించి నీ సోదాపి వెళ్ళి కాఫీ పట్రా, నాకు తల పగిలిపోతుంది. వెళ్తగాని నువ్వుకిట్లా ఆరాంగా ఎట్లుండగలుగుతున్నావమ్మా? చెప్పాను కదా, నువ్వు వెళ్ళి కాఫీ పట్రాపో. గట్లనే. నాగమణి, వస్తూ వస్తూ అత్తయ్య దగ్గరున్న నా కొడుకుని తీసుకురా. మళ్ళీ అసలు కొడుకునే ఎత్తుకోవడం లేదని ఆవిడ గారు క్లాస్ పీకుతుంది. గట్లనే తెస్తలే అమ్మా. ఈ అమ్మ మస్తు గట్టి మనిషి, అసలు నిజమే చెప్పదు. ఇలాంటి ఖతర్నాకోళ్లతోని మనం జర జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీడు రాలేదండి జగదీశ్వరి. అదెక్కడుందో తెలిస్తే బాగుండు. ఏంటివిడా కొడుకేదో అన్నాడని ఆవిడతో తెగ మాట్లాడేస్తోంది. ఆపమని దగ్గుతో సిగ్నల్ ఇస్తా. అయినా నువ్వు పోలీస్ కంప్లైంట్ వద్దంటున్నావు గాని, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి అలాంటి పనులు చేయకుండా ఉంటారు. అది కాదక్క, అనవసరంగా మన ఇంటి గుట్టు రచ్చకీడ్చినట్టు అవుతుంది, అందుకే వదిలేశాను. అది నిజమేలే జగదీశ్వరి. ఏయ్, అలా దగ్గకపోతే లోపలికి వెళ్ళి టాబ్లెట్ వేసుకోవచ్చు కదే. ఆవిడ గారు దగ్గుతున్నది దగ్గొచ్చి కాదక్క, నిన్నాపమని అంతే. అమ్మని మాట్లాడొద్దనడానికి ఇదెవరమ్మా? ఏంటండి, నేనొక మాట కూడా మాట్లాడకుండానే నా గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. దగ్గొస్తే దగ్గడం కూడా తప్పేనా? దానికి పదార్థాలు తీస్తున్నారే. అమ్మ రేఖ, ఇప్పుడు నేను ఎవరేమన్నారని? ఏం అనలేదనే టెన్షన్ పడుతుంది మామయ్య. ఏయ్ పిల్లకాకి, నువ్వు నోర్మోయ్. ఒకరోజు అత్తారింట్లో 4 రోజులు పుట్టింట్లో ఉన్న నువ్వు కూడా మాట్లాడుతున్నావేంటే? నాకు అమ్మ ఉంది కాబట్టే వెళ్తున్నానే, నీకేంటి? నీలా అమ్మని తన్ని తరమే లేదులే. ఏయ్ రేఖ, వదిలేసే. మా అమ్మనెవరూ తరవే లేదు, వారం రోజుల్లో వచ్చేస్తుంది. శ్రీరామ్, ఏమైంది నాన్న? ఎవరంటారా ఫోన్ చేసింది? ఎవరో వెంకటప్పయ్య అంట, ఒరిస్సా అంట. ఒరిస్సానా? వెంకటప్పయ్య? అవును, ఏ నీకు తెలుసా? నాకేం తెలుసండి. మరి వెంకటప్పయ్య అని ఎవరో తెలిసిన వాళ్ళని అడిగినట్టు అడిగావు. రే ఆగ్రా. బాబాయ్, మనం ఒరిస్సా వెళ్తే బెటర్ ఏమో. అసలైన క్యాండిడేట్ ఇక్కడే పెట్టుకొని ఒరిస్సా కర్ణాటక వెళ్తానంటారే? అదే నిజమే, అసలైన క్యాండిడేట్ ఇక్కడే ఉందని నా అనుమానం. అనండి, అనుమానం ఎందుకు? అనేదేదో డైరెక్ట్ గా అనండి. ఈ కొంపలో ఏది జరిగినా నా మీదే కదా అనుమానం. అనండి. రేఖ, ఊరుకో. ఇక్కడ నీ మీద ఇప్పుడు ఎవరు అనుమానం పడ్డారే? లోపలికి వెళ్దాం పదా. నేను నీ మీద అనుమానపడుతున్నాను, కానీ ఆ అనుమానం నిజంగా ఎప్పుడు రుజువు అవుతుందోనని టైం కోసం వెయిట్ చేస్తున్నాను. అప్పటిదాకా నువ్వు ఏ వేషాలైనా వెయ్యి, ఏ వాగుడైనా వాగు, రుజువైన మరుక్షణం నిన్ను కాపాడడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఏంటి, ఈవిడికి బాగా అనుమానం వచ్చినట్టుంది.
వామ్మో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వెంకటప్పయ్య చచ్చాడు కాబట్టి మనం బతికిపోయాం. లేదంటే ఒరిస్సా వెళ్తే అలివేలు గురించి మొత్తం చెప్పేసేవాడు. చిచి బుజ్జి లేదమ్మా. పాలు తాగిందా భాగ్యం? తాగిందమ్మా. ఎందుకో సాయంత్రం నుంచి నలతగానే ఉంది. డాక్టర్కి ఫోన్ చేయకపోయావా అక్క? చేశాను. ఏం లేదు, కాసేపు ఏడ్చి వాళ్లే పడుకుంటారు అని చెప్పారు. అది చెప్పడానికి డాక్టర్ కావాలా? మనకు తెలీదా ఏంటి? అమ్మా అక్షర, నువ్వు భోంచేయకపోయావా? పర్లేదత్తయ్య, అందరితో పాటే భోంచేస్తాను. మీ మామయ్య వాళ్ళు వచ్చేసరికి బాగా లేట్ అవుతుందమ్మా. ఇప్పటికే బాగా లేట్ అయింది. వాళ్ళు వస్తారులే జగదీశ్వరి, మనం చేసేద్దాం. లేక నువ్వు వెళ్ళి అన్ని రెడీ చేయమ్మా. అలాగే అత్తయ్య. అవును, రేఖేది? నాగమణి, రేఖేది? ఒంట్లో మంచిగా లేదంటమా, తలంతా నొప్పిగుందని పనుకుంది. అరే ఏమైంది? ఆగమ్మా, అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. భోంచేద్దాం పద. దానికి నేను తప్ప ఈ కొంపలో ఇంకెవరున్నారా? ఇదిగో జగదీశ్వరి, మన కొత్త ఇంటి డాక్యుమెంట్స్. ఇల్లు చాలా బాగుంది. మరి టేస్ట్ ఎవరిది? మా అమ్మదే. మరి కొత్త ఇంటికి ఎప్పుడు వెళ్దాం జగదీశ్వరి? నువ్వెందుకు? ఈ ఇల్లేం అమ్మేయట్లేదు కదా. మీరిద్దరు ఇక్కడే ఉండండి, మేము ప్రశాంతంగా అక్కడ ఉంటాం. ఏంటా ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు? రేఖ అక్క, ఏం చేస్తుందో చూద్దాం ఉండు. పదకొండు కూడా కాలే, ఏదో కొంపు మునిగినట్టు తలుపులు పెట్టేసుకున్నారు. ఇప్పుడెలా? జగదీశ్వరి, నాకేదో భయంగా ఉంది జగదీశ్వరి. ఆహా, దీనికిస్తా ఇప్పుడు ట్విస్ట్. పిల్లకాకి నువ్వు అయిపోయావే. లేక లాగి పెట్టొకడు కొట్టు. జగదీశ్వరి, ఏదో తగిలిందిలేమ్మా, దాన్ని కొట్టడం ఎందుకు? వదిలేమని చెప్పు. అవునమ్మా, ఈ అమ్మకు ఎప్పటి సంది నుంచో గా జబ్బుందంట. మనం ఇక్కడ ఇంత గొడవ చేస్తున్నా గాని అది కదలకుండా ఉందంటే జబ్బు ముదిరినట్టుంది జగదీశ్వరి. ముందు నీ కోడని లోపలికి తీసుకెళ్ళు. ఏవైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. నాగమణి, తీసుకెళ్ళు.